సౌండ్ ఎఫెక్ట్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. జస్ట్ ఈ మీటింగ్‌లో Yeah. Hi. గుడ్ ఈవినింగ్ Amen. మనందా? Myself Venkata Guru Babu. I am from Indarsi. I am working at IT engineer. ఓకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. Yeah. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే. వి షిల్ స్టార్ట్ ద సెషన్ అండి. యాహ్! నా పేరు మణికాంత్. నేను న్యూట్రిషన్ యాస్పిరెంట్ అండి నేను. చాలా విషయాలు నేర్చుకుంటున్నాను న్యూట్రిషన్ రిలేటెడ్‌గా. అండ్ బై ప్రొఫెషన్ వచ్చేసరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి. చిన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ప్రసాద్ క్లారిటీగానే ఉంది కదా అంతా కూడా? యాహ్! కూల్. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అందరికి. ఎవరైతే ఈ పర్టిక్యులర్ కాల్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఫార్చునేట్ అనుకోవచ్చు మనం. ద మెయిన్ రీజన్ ఏమంటే మనకి రీసౌండ్ వస్తుంది. అవును. సారీ ఫర్ డిస్టర్బెన్స్. యాహ్! ఎందుకు ఫార్చునేట్ అంటున్నానంటే ఇక్కడ చాలామంది ఇన్విటేషన్ పంపించున్నారు. చాలామంది ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యారు. బట్ కొంతమంది మాత్రమే సక్సెస్ చేయగలిగారు ఆ పర్టిక్యులర్ ప్రెజెంటేషన్‌కి. సో, నెక్స్ట్ రాబోయే 1 అవర్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్‌గా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తారు. అదేవిధంగా కొన్ని విషయాలు నోట్ చేసుకునేవి కూడా ఉంటాయి మీ హెల్త్ రిలేటెడ్‌గా. సో, బీ కాషియస్ అండి. ఈ 1 అవర్ మీరు ఏదైనా పనున్నా కూడా ఆ పనిని కొంచెం ఎక్స్‌టెండ్ చేసుకోండి. పోస్ట్‌పోన్ చేసుకోండి. ఓకేనా? సో, కమింగ్ టు ది స్పీకర్ అండి. వెంకట ప్రసాద్ గారు న్యూట్రిషనిస్ట్. ఆల్రెడీ మీరు చూసుండరు కొంచెం ప్రొఫైల్ ఇది. బట్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా నేను చెప్తాను అతనితో. సో, వి కెన్ స్టార్ట్ ద సెషన్. మీకు ఆ స్పీకర్ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా అర్థమైతే తన యొక్క వాల్యూ ఏంటనేది, సో, వి కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఎందుకంటే తను ఇలాంటి ఫ్రీ సెషన్స్ అసలు చేయట్లేదు ఏమి కూడా. ఒక 10 మినిట్స్ మాట్లాడితే చాలు అని అనుకునే పర్సన్ అతను. ఓకే. ఎందుకనంటే దాదాపు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది దానికి ఈ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో. ఓకే. దాదాపు 3000 పైన లైఫ్ స్టైల్ డిసార్డర్స్‌ని అతను కరెక్షన్ చేస్తూ వచ్చాడు. ఇంకా చేస్తున్నాడు చాలా మందికి కూడా. ఓకే. ఫుల్లీ టైటెడ్ పర్సన్ అతను. 24 అవర్స్ కానీ ఛాన్స్ ఉంటే 24 అవర్స్ అపాయింట్మెంట్స్ ఉండే పర్సన్ అతను. ఓకే. అండ్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే చాలా మందికి పూర్తిగా అవగాహన లేకపోవచ్చు. మన రోజువారీ చేసే పనులలో మనం తీసుకునే ఫుడ్‌లో ఉండే రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్ వల్ల మనకి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. లైక్ థైరాయిడ్ గానీ, డయాబెటిస్ కానివ్వండి, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పీసీఓడి, పీసీఓఎస్ ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా కొన్ని చూసుకుంటే మనకి చాలామంది ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్ అవి గూడా రిజాల్వ్ చేస్తున్నారు. సో, వాట్ నాట్ దాదాపుగా ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌ని అతను కరెక్షన్ చేస్తున్నాడు. రిజల్ట్స్ వస్తున్నాయి. ఒక 10 మినిట్స్ అతను ఒక అపాయింట్‌మెంట్ కావాలి, తీసుకోవాలంటే చాలా టైట్. అది కూడా మనం పే చేస్తాం మనం అమౌంట్‌ని. అలాంటి పర్సన్ మనకి ఈరోజు ఒక వండర్‌ఫుల్ సెషన్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్ అంటే మేము చాలా బ్లడ్ రిపోర్ట్స్ టెస్ట్ చూసినప్పుడు దానిలో వచ్చిన సిమిలర్ డ్రాబ్యాక్ అనుకోవచ్చు. లివర్‌కి సంబంధించి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అంటే ఆల్కహాల్ తీసుకుంటేనో లేకపోతే స్మోకింగ్ చేస్తేనే లివర్ చెడిపోదండి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ కూడా చాలా వస్తున్నాయి. లేడీస్‌కి చాలా ముఖ్యంగా వస్తున్నాయి చాలా రకాలుగా. సో, ఎటువంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినా కూడా మన వంటింట్లో ఉండే వస్తువులు అంటే వండుకునే వస్తువులతోనే వాటిని ఎలా రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ కొన్ని ప్యాటర్న్స్ ఫాలో అయితే ఆటోమేటిక్‌గా ఫుడ్ ప్యాటర్న్స్ మారితే ఆటోమేటిక్‌గా ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోవచ్చు. అటువంటి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు అతను. సో, ఈ 1 అవర్ లేకపోతే 50 మినిట్స్ అనేది మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అట్ లాస్ట్ మీకు ఎవరికైనా డౌట్స్ గాని ఉంటే మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేసున్నారు ఆల్రెడీ. ఆ గ్రూప్‌లో మీరు పోస్ట్ చేయొచ్చు. లేదనుకుంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తులుంటారు. ఈ పర్టిక్యులర్ హెల్త్
ప్రెజెంటేషన్‌కి. వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయినా గూడా మీకు గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ గుడ్ ఫీడ్‌బ్యాక్ తీసుకోవచ్చు. ఓకేనా? విత్ దిస్ ఐ ఇన్వైట్ ఆన్ టు ది డిజిటల్ స్టేజ్ వెంకట ప్రసాద్ గారు. థ్యాంక్ యూ మణికాంత్ గారు. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. Before we started, like I want you to pay little more attention because next 30-40 minutes మీకు అర్థమైన విషయాలను బేస్ చేసుకొని రెస్ట్ ఆఫ్ లైఫ్ యూ కెన్ మేక్ సమ్ కరెక్షన్స్. ఎందుకు కరెక్షన్స్ వీటి గురించి చెప్తున్నానంటే, ఇఫ్ యు ఆర్ దేర్ ఫర్ లైక్ ఎప్పుడన్నా మీకు టైం దొరికి ఒకరోజు మాతో కనుక మార్నింగ్ టు ఈవినింగ్ అనుకుంటే ద కైండ్ ఆఫ్ కేసెస్ మేము డీల్ చేసే కేసెస్ని కొన్ని చూస్తే వాట్ ఎవర్ ద మిస్టేక్స్ దట్ యు ఆర్ డూయింగ్ యూ విల్ నెవర్ డూ ఇట్ ఇన్ అవర్ లైఫ్ టైం. బికాస్ ఆ రిపోర్ట్స్ అంతుంటాయి. జస్ట్ బిఫోర్ లైక్ యు ఆర్ at 7 PM, 6:25 దేర్ ఆర్ క్లయింట్స్. నేను ఆ రిపోర్ట్ గురించి ఇప్పుడు మీతో ఏం చెప్పను కూడా చెప్పలేను. సో కైండ్ ఆఫ్ చాలా చిన్న ఏజ్ రిపోర్ట్స్ ఆర్ అబ్నార్మల్. ఓకే, సో టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ ఏంటన్నది నేను ఒక సిస్టమైజ్గా చెప్పేందుకు ప్రిపేర్డ్ ఏ ప్రజెంటేషన్. సో లెట్ మీ షేర్ మై ప్రజెంటేషన్ విత్ యూ. సో ఈ 11 days లివర్ ఛాలెంజ్ అనే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. డిజైన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అక్టోబర్ వచ్చిన రిపోర్ట్స్. చాలా మందికి లివర్ ప్రాబ్లం ఉంది, గ్రేడ్ 1లో ఉన్నారు. వన్ రిపోర్ట్ యూ గాట్ ఎట్ గ్రేడ్ 2. సో వి థాట్ లైక్ మోస్ట్ ఆఫ్ అవర్ క్లయింట్స్ ఆర్ లైక్ ఎక్కువ ఉమెన్ ఉంటున్నారు. 80% ఆఫ్ ద ఉమెన్ ఎక్కువ మంది క్లయింట్స్ ఉంటారు. ఈ మంత్లో చాలా మంది మెన్ వచ్చారు, ప్లస్ వాళ్ళు ఎక్కువ మందికి ఫ్యాటీ లివర్ ఉంది. సో జనరల్లీ మెన్ ఆర్ వెరీ ఏమంటారు, మా ఎక్స్పీరియన్స్లో మెన్ని కరెక్షన్ చేయడం కొంచెం కష్టమైన పని. ఐ మీన్ అంటే కరెక్షన్ చేయడానికి వాళ్ళకి కొన్ని పాసిబిలిటీస్, కొన్ని వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటున్నాయి. బట్ ఈ పర్టికులర్ విషయం చెప్పకపోతే వన్ డే దే విల్ బి లైఫ్ టైం మెడికేషన్లోకి ఎంటర్ అయిపోతారు అన్న ఉద్దేశంతో వాళ్ళని కొంచెం కాషన్ చేద్దాం, కొంచెం గైడ్ చేద్దాం. ఒక జస్ట్ లైక్ వి వాంట్ టు చేంజ్ దే డైరెక్షన్, అట్లీస్ట్ వాళ్ళ లైఫ్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని. సో ఈరోజు ఈ సెషన్ గురించి ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, సో ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ నోట్ డౌన్ ఆర్ ప్లీజ్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. వీ విల్ డిస్కస్ లేటర్. ఓకే, సో ఫ్యాటీ లివర్ అంటే నార్మల్గా ప్లెయిన్ లివర్ ఎలా ఉంటుందంటే, లైక్ యూ మైట్ హ్యావ్ సీన్ సమ్ జెల్లీస్. మంచి జెల్లీస్ కానటువంటి చూస్తే స్లిప్పరీగా ఉంటుంది, చాలా క్లియర్ ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, స్లిప్పరీగా ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా స్మూత్ ఉంటుంది. ఓకే, ఫ్యాటీ లివర్ అలా ఉండదు. సో ఫ్యాటీ లివర్ ఇన్సైడ్ ఏమంటే, ఇది మన బాడీలో దాదాపుగా 500 types ఆఫ్ ఫంక్షనాలిటీస్ చేస్తుంది. ఆ ఫంక్షనాలిటీ చేసేటప్పుడు ఎందుకు ఫ్యాటీ లివర్ని ఈవెన్ హాస్పిటల్ సెక్టర్ కానీ మార్కెట్ కానీ ఎవరు కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు, దాని మీద అడ్రస్ చేయట్లేదు అంటే, అసలు బేసికల్గా బిఫోర్ డ్యామేజ్ అయ్యేంత వరకు ఏ సిమ్టమ్స్, నో కంప్లైంట్స్. డైరెక్ట్గా మెడికల్ రిపోర్ట్స్లో కనిపించే సిమ్టమ్స్ కానీ కంప్లైంట్స్ కానీ మనకు అసలు తెలియదు. ఓకే, అది చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, చాలా ఓపికతో కూడిన ఫ్రెండ్లీ, లేదంటే ఇంట్లో మదర్ లాగా ఫంక్షన్ చేస్తారన్నమాట. అంటే చాలా విషయాలని ఓపిక పట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయటము, చాలా ఫంక్షనాలిటీస్ తాను సొంతంగా తీసుకొని చేసినట్టుగా చేయటము, ఇన్ని చేయగలదు. బట్ వన్ డే, ఆ డే కనుక అది డ్యామేజ్ చేయడం మొదలుపెట్టిందంటే దట్ విల్ బికమ్ వెరీ టఫ్. ఓకే, సో అది ఇదే మేజర్ రిస్క్. అంటిల్ ఇట్ బికమ్ డిసీజ్, పెద్ద ప్రాబ్లం అయ్యేంత వరకు అది జరుగుతున్నట్టు కూడా తెలియదు. దానికి ముందు కేర్ తీసుకోవడం మాత్రం ఒక్కటే వన్ ఆఫ్ ద బెటర్ సొల్యూషన్స్ దట్ వీ హ్యావ్.
సో అది దానికి నెక్స్ట్ లెవెల్ కనుక వెళ్ళింది అంటే వెరీ టఫ్ టు దాన్ని రెక్టిఫై చేయటం. సో ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను. ఏమంటే ఎందుకు దీనికి ఇంత కష్టం అంటే మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్ దట్ వి గివ్ ఫర్ ఎనీ ప్రాబ్లం షుడ్ బి ప్రాసెస్డ్ బై లివర్. అంటే మనం ఏదైనా మెడికేషన్ ఇస్తే ఆ మెడికేషన్ ప్రాసెస్ చేసి బాడీకి జాగ్రత్త సప్లై చేసి మెకానిజం పనిచేసే ప్రాసెస్లో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేసేదే లివర్. లివర్కే ప్రాబ్లం వస్తే మెడిసిన్ ఏం పని చేయాలి ఇంకా? మీకు అర్థమైందా? లివర్ ప్రాబ్లం రానంత వరకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వస్తే రెక్టిఫై కాదు, చాలా టఫ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇచ్చే మెడిసిన్ కూడా ప్రాసెస్ చేయాల్సింది లివరే. ఓకే, సో సచ్ ఎ టిపికల్ ఆర్గాన్ దిస్ ఈస్. అండ్ ఫ్యాటీ లివర్ కాకుండా నార్మల్ లివర్ ఏమేం చేస్తుంది అంటే చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్, ఎస్పెషలీ మనకి బాగా తెలిసిన వాటిల్లో డైజెస్టివ్ ఫంక్షనింగ్ లివర్ చేస్తుంది. టాక్సిన్స్ రిమూవల్ అంటే ఇప్పుడు మనం ఏదైనా తిన్న దాంట్లో చిన్న చిన్న మైనర్ టాక్సిన్స్ ఏమైనా ఉంటే, ఈవెన్ మెడికేషన్లో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఐడియా ఉంది కదా, వాటిని కూడా ఫిల్టర్ చేయటంలో, ఆ టాక్సిన్స్ని రిమూవ్ చేయటంలో లివర్ హ్యాస్ ఎ వెరీ గుడ్ రోల్. మనకు అవసరమయ్యే బైల్ ప్రొడ్యూస్ చేయడం కానీ, అవసరమైనప్పుడు ఎక్స్ట్రా గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని విషయాలు చాలా స్మూత్గా హెల్దీగా ఉంటే చేస్తుంది. సో అన్హెల్దీ అంటే ఏంటి అన్హెల్దీ అంటే మన బాడీలో 5 to 10% ఆఫ్ ద లివర్ వెయిట్లో 5 to 10% కంటే ఎక్కువ ఫ్యాట్ కనుక స్టోర్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఫ్యాటీ లివర్. అంటే ఇన్సైడ్ లివర్లో స్టోర్ అయి ఉంటుంది ఫ్యాట్, ఎక్స్ట్రా స్టోర్ అయింది. దానికి ఎక్స్టర్నల్ పారామీటర్స్ ప్రాబ్లమ్స్ చాలా కారణాలు అవుతాయి. వాటి తర్వాత అంటే బాడీలో స్టోర్ అవడం మొదలు పెడుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతూ లివర్లో ప్లెయిన్గా ఉండాల్సిన లివర్ కాస్త అందులో ఫ్యాట్ బిల్డ్ అవడం మొదలు పెడుతుంది. అది 10%కి దాటిపోతే దట్ బికమ్స్ ఫ్యాటీ లివర్. ఆ తర్వాత అది మైల్డ్, మోడరేట్, సివియారిటీ అంటే అది ఇంకా రిస్కీ ఫ్యాక్టర్, లైక్ దట్ ఈస్ లైక్ మెడికల్ ప్రాబ్లం లాగా అయిపోతుంది. సో దీనికి సంబంధించి లైక్ ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా నేను ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తే ఇవన్నీ నార్మల్ సెల్స్. ఈ వైటిష్ ప్యాచెస్ లాగా ఇలా ఉన్నాయి చూసారా, దీస్ ఆర్ ఆల్ ఫ్యాట్ సెల్స్. లివర్ ప్లెయిన్గా ఉండాల్సిన లివర్లో ఫ్యాట్ అక్కడక్కడ స్టోర్ అయిపోయింది. సో దానివల్ల ఉండాల్సిన ఫంక్షనింగ్ కానీ, ఆ స్మూత్నెస్ కానీ, ఆ ఫంక్షనింగ్ ఆఫ్ స్మూత్నెస్ పనిచేయకుండా లిటిల్ స్టబ్బన్ అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఇది లైమ్ లైట్లో లేదు. అంటే లైక్ హాస్పిటల్స్లో పెట్టడము, లేదంటే ఎక్కడైనా బాగా దీన్ని ప్రమోట్ చేయటము, ఇంకేదైనా ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు, లేదంటే వాటి గురించి చెప్తున్నారు. ఎందుకంటే వాటి వల్ల ఇమ్మీడియట్గా ప్రాబ్లం రిస్క్ అనిపిస్తుంది. బట్ ఇవి చాలా రిస్కులకి దిస్ ఇస్ ద రూట్ కాజ్. కానీ వాటి గురించి ఎవరు చెప్పడానికి కుదరట్లేదు. రీజన్ ఏంటంటే దాన్ని కరెక్షన్ చేయడం కూడా కొంచెం కష్టంతో కూడుకున్న పని. అది ఎందుకన్నా మీకు లాస్ట్లో చెప్తాను. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఆర్టికల్స్ దట్ రీసెంట్గా పబ్లిష్ అయినాయి. ఇది చాలా కారణాలకి, చాలా ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్ అవుతుంది అనేది. పాస్ట్ 5 yearsలోనే 30 to 40% ఇండియన్ పాపులేషన్ పెరిగింది. దీనికి కారణాలు మీకు తర్వాత చెప్తాను. అండ్ ఎస్పెషలీ చిల్డ్రన్ కూడా ఆల్మోస్ట్ అండర్ 18 వీటికి సంబంధించింది. దీన్ని సర్వే చేసిన వాళ్ళు, పబ్లిష్ చేసిన వాళ్ళు ఆల్ ఇండియా ఎయిమ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన వన్ ఆఫ్ ద సర్వేలో 35% ఆఫ్ చిల్డ్రన్ కూడా ఫ్యాటీ లివర్ నుంచి ఎఫెక్ట్ అయి ఉన్నారు. అండ్ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్, ఒక ఐ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ మీతో చెప్తాను. కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ బ్యాక్ నేను వన్ ఆఫ్ ద సిచ్యువేషన్లో ఒకరితోటి ఇక్కడ మాకు మంగళగిరి దగ్గరలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటే నేను వాళ్ళతో వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 మంది ఉమెన్ అయితే ఓపీ తీసుకున్నాక 10 మంది ఉమెన్ వచ్చారనుకోండి. ఆ ఉమెన్ తోటి ఒక కౌన్సిలింగ్ సెషన్ లాగా జరుగుతుంది. దెన్ వాళ్ళు ఓపీకి వెళ్తున్నారు. సో ఎందుకు ఈ కౌన్సిలింగ్ సెషన్ జరుగుతుంది అని అడిగితే, ఏంటి ఆ కౌన్సిలింగ్ సెషన్ అంటే దిస్ ఈజ్ అవేర్నెస్ అబౌట్ క్యాన్సర్ అని చెప్పారంట. సరే, క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఎందుకు అంత ముందుగా చేస్తున్నారంటే 2030 నాటికి ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాన్సర్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బై 2030కి ఇప్పుడు అమెరికాలో మీరు ఎవరన్నా బంధువులుగానే ఉంటే వింటారు, ఈ రోజు టెస్టింగ్ బుక్ చేస్తే వచ్చే నెల అపాయింట్మెంట్ ఇచ్చారు. సో వీ హ్యావ్ ఎ క్లయింట్ ఇన్ యూకే వేర్ వాళ్ళ మళ్ళీ అపాయింట్మెంట్ రాబోయే లోపల వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం కూడా తగ్గిపోయింది.
అంటే అంత ఇంటెన్సిటీ లేదు. సో అలాగా ఇదే ప్రాబ్లం కనుక పెరుగుతా పోతే అంత అడ్వాన్స్డ్ సర్వే చేసి జనాల్ని ప్రిపేర్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ అదనమాట. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం, వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 35% ఆఫ్ ద చిన్న పిల్లలు కూడా ఫ్యాటీ లివర్ నుంచి ఇబ్బంది పడుతున్నారు. అండ్ యంగ్ అడల్ట్స్ ఈ రోజు కుర్రాళ్ళలో ఐ మీన్ ప్రీవియస్లీ వీ యూస్ టు గెట్ క్లయింట్స్ అరౌండ్ 35-40. కోవిడ్ ముందు వరకు 35-40 ఆ ఏజ్ వాళ్ళు మాత్రమే డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ అలా వచ్చేవాళ్ళు. నౌ ఐ హ్యావ్ ఎ యంగెస్ట్ క్లయింట్ ఆఫ్ 23 years, 22 years old హూ ఈజ్ డయాబెటిక్. డయాబెటిక్ ఒక ప్రాబ్లం, బట్ ఈ ఫ్యాటీ లివర్ కనుక అందరినీ బ్లడ్ టెస్ట్లు చేసి కోవిడ్ అప్పుడు మాస్ టెస్టింగ్ చేశారు కదా, అలా మాస్ చేస్తే చాలా మంది దీంట్లోకి వస్తారు. కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కోవిడ్ అంటే ప్రాణాన్ని ప్రమాదం కాబట్టి ఇమ్మీడియట్గా కరెక్షన్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల ఇమ్మీడియట్ ఇఫ్ యూ ఆర్ అట్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ప్రాణానికి ప్రమాదం ఇమ్మీడియట్గా ఉండదు. కానీ మనిషి స్లోగా ఎలా అయిపోతారంటే సమ్మర్లో బయట చెట్లు లేని చోట ఎండలో ఉంటే ఎలా ఉంటుంది, ఒక తెలియని డిస్కంఫర్ట్, అనీజినెస్ అలా ఎలా ఉంటుందో రోజు మొత్తం ఫ్యాటీ లివర్ కనుకుంటే వేరు వేరు పారామీటర్స్ అనీజీగా రన్ అవుతుంటాయి. కానీ అలవాటు అయిపోయింటాయి కాబట్టి వాళ్ళకి తెలియదు. ఓకే, సో ప్రీవియస్లీ ఇట్ యూస్ టు బి 9% అంట. అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఒకప్పుడు 9% ఉండేది, బట్ గ్రోన్ టు 38%. ఇది అకార్డింగ్ టు 23 ఎయిమ్స్ డేటా ప్రకారం. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years పెరిగింది. ఇట్స్ ఇంకా ప్రొజెక్షన్ బాగా పెరుగుతుంది. అండ్ ఎస్పెషలీ ఇండియాలో అర్బన్ ఏరియాలో 47% అంటే లైక్ 47% ఆఫ్ ద పీపుల్ ఆ ప్రాబ్లమ్స్తో ఉన్నారు. అండ్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉమెన్ కూడా ఉన్నారు. వీళ్ళు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో ఉమెన్ కూడా ఉన్నారు. అసలు ఇదేం ఫంక్షన్ చేస్తుంది అంటే లైక్ ఈ ఫ్యాటీ లివర్ కానీ లేకపోతే ఈ లివర్ సంబంధించిన ఫంక్షనాలిటీస్ ఏంటి, మీకు కొన్ని విషయాలు మీకు ఆల్రెడీ చూసినవి తెలిసినవి చెప్తాను. బ్లడ్ రిపోర్ట్లో LDL, HDL ఇలాంటి పదాలు వినుంటారు. ఆ బాడీని ఫ్యాట్ నుంచి లిపోప్రోటీన్స్ తయారు చేసేది లివర్ తయారు చేస్తుంది. ఓకే, ఆల్బమిన్ అనే ఒక హార్మోన్ని సంబంధించిన డైజెస్టివ్ సంబంధించిన ఒక హార్మోన్ దీన్ని మన లివర్ తయారు చేస్తుంది. మన డైజెషన్కి సంబంధించిన ఫ్యాట్ మనం కొన్నిసార్లు బయట ఏదైనా కానీ ఇంట్లో చేసుకొని అయినా నెయ్యి కానీ ఆయిల్స్ కానీ ఏదైనా వాటితోటి ఫ్యాట్తో చేసుకుంటాం కదా, ఆ ఫ్యాట్ తోటి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత వాటిని ప్రాపర్గా డైజెస్ట్ అవడంలో రోల్ ప్లే చేసే బైల్ని కూడా మన లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. షుగరు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మధ్యాహ్నం 2ంటికి భోజనం చేస్తారు. ఎగ్జాంపుల్కి 1-2 గంటలకి భోజనం చేస్తారు. నైట్ 10 గంటలకి 8-10 గంటలకల్లా ఆకలేస్తుంది. ఎగ్జాంపుల్కి 8 to 9 అనుకోండి. 2 o'clock నుంచి 9 o'clockకి 7 hours గ్యాప్ ఉంది. వేరే 7 o'clock నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ 7కి 12 hours గ్యాప్ ఉంది. ఉదయాన్నే నిద్ర లేవగానే ఎవరికైనా ఆకలేస్తుందా? టీ తాగాలనిపించడం ఓకే, బట్ ఆకలేస్తుంది ఎవరికైనా? 8 వరకు ఆకలేదు. 8 నుంచి నెక్స్ట్ 1.5 hours 2 hours లోపల మాత్రమే ఆకలేస్తుంది. అదేంటి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 వరకు ఏమో ఈవినింగ్ వరకు మార్నింగ్ 10 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తాం. మధ్యాహ్నం 2 వరకు అంటే అక్కడి నుంచి ఒక 4 hours మనకు ఆకలేస్తుంది. మధ్యాహ్నం 2 o'clock లంచ్ చేస్తాం, 9 కల్లా ఆకలేస్తుంది. వేరే 7కి ఎర్లీగా భోజనం చేసినా కానీ నెక్స్ట్ రోజు మార్నింగ్ 12 hours అయినా కానీ ఆకలేదు. రీజన్ ఏంటంటే మన బాడీలో ఎర్లీ మార్నింగ్ ఫ్యాట్ నుంచి తీసుకొని కొంత గ్లూకోజ్గా తయారు చేసే ప్రాసెస్ లివర్ చేసి మన బాడీకి సప్లై చేస్తారు. అందుకని ఎప్పుడన్నా షుగర్ అలాంటి టెస్ట్ చేస్తే మార్నింగ్ టెస్ట్ చేసేయండి, ఫాస్టింగ్లో ఈ ఈ ఈ పారామీటర్ కోసమే ఈ టెస్టింగ్ చేస్తాం. అండ్ మనం ఫ్యాట్ నుంచి అంటే లైక్ ఆల్మండ్స్లో నుంచి వచ్చే విటమిన్ E ఇటువంటి కొన్ని AEDK అంటాం. అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ రోజు తింటామా? బాదం ఎప్పుడో ఒకసారి తింటాం. అలాగా ప్రతిరోజు అన్ని న్యూట్రియంట్స్ తినం. మరి ఎలాగా? అటువంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ని లివర్ స్టోర్ చేసుకొని సందర్భోచితంగా మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. బాడీలోకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఇన్ఫెక్షన్ వస్తే ఆ సెల్స్ని చంపేయటం కానీ వాటిని ఫిల్టర్ చేయటం కానీ చేసి మళ్ళీ రిపేర్ అవటంలో లివర్
పాత్ర ఎక్కువ ఉంటుంది. అందుకనే మనకి ఏదైనా బాడీ ఇన్ఫెక్షన్ కానీ వాటిని ఫేస్ చేస్తున్నప్పుడు వీ డోంట్ టేక్ మచ్ ఆఫ్ హై, అంటే ఎక్కువ ప్రాసెస్ అవ్వాల్సిన హార్డ్ ఫుడ్స్ తీసుకోము. ఆయిలీ ఫుడ్స్ కానీ ఫ్యాట్ ఫుడ్స్ కానీ ఎందుకు తీసుకోమంటే లివర్ ఇంకో పనిలో బిజీ ఉండింది అండ్ వీటన్నిటిని డైజెస్ట్ చేసుకోవడం, ప్రాసెస్ చేసుకోవడం కొంచెం కష్టం. ఇది కొంచెం సైంటిఫిక్గా డిఫరెంట్ ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. మన ఇమ్యూనిటీని ఈ విధంగా ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలాగా ఎన్ నెంబర్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. మీకు చెప్పిన నేను కొన్ని B12ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇటువంటివి కొన్ని మాత్రమే మీకు చెప్పాను. ఎస్పెషల్లీ యూరియా ప్రొడక్షన్. యాక్చువల్గా ప్రోటీన్ బ్రేక్ అయ్యి అమ్మోనియా వస్తుంది. దాన్ని ఎక్స్క్రీట్ చేయడం చాలా కష్టం, బాడీ నుంచి పంపించేయడం. దాన్ని యూరియాగా మారుస్తుంది, విచ్ ఈజ్ ఈజీ టు బయటికి పంపించేయడం కుదురుతుంది అనమాట. ఓకే, ఆ ప్రాసెస్ కూడా లివరే చేస్తుంది. ఇలాగా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ దట్ ఈస్ డన్ బై లివర్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ. ఓకేనా, ఒక్కసారి ఇది అన్హెల్దీ అయితే ఎన్ని ఫంక్షనింగ్స్ మీకు ఇందా చెప్పాను కదా, స్లోగా వాళ్ళకి ఒక ఎండలో ఉన్న ఒక మనిషి ఎలా అయితే అంటే లైక్ బాగా సమ్మర్లో ఎండ ప్రాంతంలో సపోర్ట్ లేకుండా, అంటే చల్లగాలి కానీ చెట్లు కానీ ఏసీ కానీ లేకుండా ఎలా అయితే ఉంటారో డిస్కంఫర్టబుల్గా, లివర్కి ఎప్పుడైతే ఛాలెంజ్ వస్తుందో ఆల్ దీస్ ఫంక్షన్స్ విల్ స్టార్ట్ గెటింగ్ డిస్టర్బ్. వీటి ఇంపాక్ట్స్ మనకు బాడీ మీద తెలుస్తుంటాయి, కానీ అది మెడికల్ దాకా వెళ్తే ప్రాబ్లం అవుతుంది, కానీ అదర్వైజ్ వీ గెట్ అకస్టమ్డ్ అనమాట. ఓకే, అండ్ బిఫోర్ ఐ టెల్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎందుకు ఇలా ఒక 28% నుంచి లైక్ 8% నుంచి 38% వీటన్నిటికి ముందుకు వెళ్ళబోయే ముందు ఐ విల్ జస్ట్ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ వాట్ వీఆర్ అండ్ వాట్ వీ డూ యాజ్ ఏ లైక్ ఫ్రమ్ అస్. మా దగ్గర నుంచి మేము ఏం చేస్తుంటాం, ఏం ఫంక్షనింగ్ చేస్తుంటాం అన్నది. సో వీ హ్యావ్ అవర్ ఓన్ క్లినిక్ ఇన్ విజయవాడ. ఐఎమ్ ఏ న్యూట్రిషనిస్ట్, యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్. వీ ఐడెంటిఫై రూట్ కాజ్. ఏదైనా ఒక రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సంబంధించిన బ్లడ్ టెస్ట్ కానీ అవసరమైన స్కాన్స్ కానీ ఫర్దర్ డయాగ్నోస్ చేసి ఎందువల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేయడానికి వర్క్ చేస్తాం. వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ who work like some of them work from office, some of them work from their own premises. So 10 to morning 10 నుంచి evening 8 వరకు we serve many clients across the globe, and we have clients at USA లో ఉన్నారు. We have good number of clients in USA and few clients in UK and UAE, and Andhra Pradesh లో we have wide range of clients, and Hyderabad, Bangalore, different areas లో client bases ఉన్నాయి. అండ్ మేము చేసే ప్రాసెస్ ఒక యాప్ త్రూగా ప్రతి డేటాని చెక్ చేస్తాం. అంటే లైక్ క్లయింట్స్ తీసుకున్నాక వీ డోంట్ డూ మాన్యువల్. కొన్ని మాన్యువల్తో ఇన్వాల్వ్మెంట్, మైండ్ సెట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ కొన్నిటికి వీ ట్రాక్ ఎవ్రీథింగ్ త్రూ యాప్. మీకు ఒక సింపుల్ విషయం చెప్తాను. ఒక వ్యక్తిని మేము డైట్లోకి తీసుకున్న తర్వాత వాళ్ళు నిన్న సరిపడా వాటర్ తీసుకున్నారా లేదా అనేది వాళ్ళ ఇంట్లో వెయింగ్ స్కేల్లో చెక్ చేస్తే మేము ఇక్కడి నుంచి ఐడెంటిఫై చేయగలం. వాళ్ళకి ప్రోటీన్స్ సరిపోతున్నాయా లేదా అన్నది వాళ్ళ ఇంట్లో వెయింగ్ స్కేల్లో జస్ట్ వాళ్ళకి వెయింగ్ స్కేల్ ఇస్తాము, అక్కడ చెక్ చేస్తే ఆ డేటాని మేము ఇక్కడ ఐడెంటిఫై చేయగలం. ప్రతిరోజు వాటిని మానిటర్ చేస్తూ వీళ్ళకి రెగ్యులర్గా గైడ్ చేస్తాం. అండ్ వీ హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రెస్ కోఆర్డినేటర్స్, ట్రాన్స్ఫర్మేషన్ కోచెస్, వేర్ ఫ్యూ పీపుల్ విల్ బి ఐడెంటిఫైయింగ్ దేర్ డేటా. వాళ్ళ డేటా అంతా చెక్ చేస్తుంటారు, వాళ్ళకి డేటా ఇన్పుట్స్ అంతా ఇస్తుంటారు. అండ్ ఫ్యూ పీపుల్ వాళ్ళకి అవసరమైన కరెక్షన్స్ చేస్తుంటారు. బికాస్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అన్నప్పుడు ఐ కెనాట్ వర్క్ అలోన్. లైక్ అంటే నేను వాళ్ళతోటి అందరితో మాట్లాడాలంటే కూడా ఒక రోజులో టైం సరిపోదు. సో వి పిక్ ఫ్యూ పీపుల్ హూమ్ టు డూ. అండ్ దీంట్లో మా దగ్గర వీ హ్యావ్ ఏ స్పెషల్ థియరీ, 3 పెన్ థియరీ అంటాము, దట్ ఐ మై సెల్ఫ్ అడాప్టెడ్. బ్లూ పెన్ అని ఉంటుంది. అన్నీ బాగున్నాయంటే బ్లూ పెన్లో వస్తాయి. ఎవ్రీడే మార్నింగ్ మేము చెక్ చేసినప్పుడు అండ్ ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే దట్ కమ్స్ టు బ్లాక్ పెన్. అండ్ ఈ వీక్లో 2-3 సార్లు మిస్టేక్ చేశారంటే రెడ్ పెన్ ఉంటుంది. ఇమీడియట్గా వీ స్టార్ట్ కౌన్సిలింగ్, వాళ్ళని కౌన్సిల్ చేయడం మొదలు పెడతాం అనమాట. సో దిస్ హౌ వీ డూ ద థింగ్స్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్. రీసెంట్ ఈ కేమ్ టు మా దగ్గరకు వచ్చినప్పుడు August 25th he was at 104 and yesterday it was 89. He lost 15 kgs, approximately 15 kgs. And this how we check the graph. Sometimes you can go up and down, but on overall 3 days view ఉంటుంది, 7 days view ఉంటుంది, 15 days view ఉంటుంది, 1 month, 2 months ప్రతిదీ గమనిస్తూ వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటాం అనమాట.
ఓకే, 2 days బ్యాక్ ఏదో వరదలు వచ్చినప్పుడు గవర్నమెంట్ సెక్షన్ ఎలా అయితే చూసారో మేము ప్రతిదీ మేబీ ఆ పర్సన్ మా దగ్గర క్లయింట్ మా దగ్గర ఉండకపోవచ్చు, వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా వాళ్ళకి సంబంధించిన ప్రతి డేటాని వి విల్ మానిటర్. అండ్ వీ హ్యావ్ ఏ స్పెషల్ ప్రోగ్రామ్ కాల్డ్ రివైవల్ వేర్ వి ఓన్లీ టేక్ క్లయింట్స్ ఫర్ 90 days. మేము జీవితకాలం మా దగ్గర క్లయింట్గా ఉండంగా అలాంటి ప్రాసెస్ కానీ లేదంటే 1 year 2 years అలాంటి ప్రాసెస్ ఉంది. ఒకసారి రూట్ కాజ్ ఐడెంటిఫై అయిందంటే నెక్స్ట్ 90 days ప్రొవైడెడ్ దేర్ ఏ స్టార్ మార్క్ హియర్, ఆ వ్యక్తి మా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తప్ప, వేరే వాళ్ళ ఫ్యామిలీ కారణాలు ఎమోషనల్ కారణాలు తప్ప, ఇఫ్ ఈ సంబడి ఈస్ డూయింగ్ సిస్టమేటికలీ నెక్స్ట్ 90 days ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ గ్యారంటీడ్. ఆఫ్టర్ 90 daysలో వాళ్ళకి డైట్ కరెక్షన్స్ అన్నీ చెప్పేసి క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ డైట్ చెప్తాం. దెన్ దే కెన్ బీ ఇన్ దేర్, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ 90 daysలో వాళ్ళని కంప్లీట్గా ఎడ్యుకేట్ చేస్తాం ఏంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి వాటి గురించి. ఓకే, సో దట్ నా ఫిలాసఫీ వచ్చేసి దే షుడ్ నెవర్ బీ క్లయింట్స్ ఫర్ మీ ఆర్ ఎనీబడి ఎల్స్. ఒకసారి ఇఫ్ సంబడి హ్యాస్ ఎ ప్రాబ్లం, వాళ్ళు మా దగ్గర ప్రాబ్లం కోసం వస్తే ఇఫ్ దే ఆర్ వెరీ సిన్సియర్ ఇన్ వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వాళ్ళు కొంచెం సిన్సియర్గా ఉంటే వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాము. ఆ చేసే టైంలో వాళ్ళు బాగా ఎడ్యుకేట్ చేస్తాం సో దట్ దే షుడ్ నెవర్ బి ఒక ఇల్నెస్లోనో లేకపోతే ఒక అనారోగ్య సమస్యతోటి, అఫ్కోర్స్ ఏదన్నా వైరల్ ఇలాంటి అవి కాకుండా మెటాబాలిక్ డిజార్డర్లకి మళ్ళీ వాళ్ళు వెళ్లకుండా వాళ్ళని గైడ్ చేస్తాం. ఓకే, దిస్ హౌ వి ఫంక్షన్. అండ్ లెట్స్ కమ్ టు రూట్ కాజ్. ఎందుకు ఇంత పెద్ద ప్రాబ్లం అంటున్నారు? ఓవర్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎందుకు ఇంత బాగా పెరుగుతుంది? ఎస్పెషల్లీ ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఇది ఎందుకు ఇంత పెద్ద ప్రాబ్లం అయిపోయింది? ఇఫ్ యూ చెక్ 10, లైక్ మీ దగ్గర మీ చుట్టుపక్కల ఉన్న 10 మందికి కావాలంటే చెక్ చేసుకోండి, 8 to 9 people విల్ బి, ఎస్పెషల్లీ మెన్, విల్ హ్యావ్ grade 1 ఫ్యాటీ లివర్. రీజన్ ఏంటంటే ఒకప్పుడు ఇవి ఎక్కడో అవైలబుల్ ఉండేవి, లేదా ఎప్పుడో సరదాగా వర్షం పడితే లేకపోతే చల్లగా ఉందంటేనో పోయి తెచ్చుకొని తిందాం అనుకునే అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు దీస్ లైక్, అంటే వీటిని ఏమంటారు, విజయవాడలో అయితే బాగా ఫేమస్, బండ్లాగా పెట్టి ఆన్ వీల్స్ అండ్ అట్ ఎవర్ లొకేషన్ అండ్ స్ట్రీట్ ఫుడ్స్ ఎక్స్క్లూజివ్లీ, అంటే నైట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, ఇవన్నీ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మన తప్పేమీ లేదు. ఆర్ మీ తప్పు ఉందా లేదా అంటే మీరు కావాలని చేసుకుంది కాదు, ఒక ఎకో సిస్టంలోకి వెళ్ళిపోయారు. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ మేకింగ్ థింగ్స్ హ్యాపెనింగ్. ఓకే, అండ్ పెళ్ళిళ్ళ విషయంలో కూడా చెప్పాలి. ఒకప్పుడు పెళ్ళికి వాళ్ళ ఇంట్లో ఒక బంధువులు కొంతమంది వచ్చి వాళ్ళే వండి భోజనాలు పెట్టేవాళ్ళు. ఈరోజు సొంతంగా వండి భోజనాలు పెట్టే పెళ్ళిళ్ళు నాకు తెలిసి మీరు ఈవెన్ ఇఫ్ యూ గో టు రిమోట్ పల్లెటూరులోకి వెళ్ళినా కానీ ఆ పెళ్ళిళ్ళు లేవు. ఎవరికో ఒకరు కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నాం. ఓకే, వాళ్ళే మొత్తం రా మెటీరియల్ పర్ ప్లేట్ ఎంత, పర్ మెంబర్ ఎంత అని. వాట్ ఈస్ ద గుడ్ పాసిబిలిటీ దట్ వాళ్ళు మంచి క్వాలిటీ ఆయిల్ వాడతారు, మంచి ఇంగ్రీడియంట్స్ వాడతారు, మంచిగా కుక్ చేసే మెకానిజం అవన్నీ జాగ్రత్తగా చేస్తారన్న దానికి పాసిబిలిటీ ఎంత ఉంది? ఈరోజు ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి కార్తీక మాసం వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఫంక్షన్, ఇక్కడ ఫంక్షన్, ఇక్కడో ఫంక్షన్, ఇక్కడో ఫంక్షన్, ఫోన్లు అవైలబుల్ ఉన్నాయి. ఇంతకుముందు అయితే వెళ్ళి పిలవాలి, చెప్పాలి, మళ్ళీ రావాలి, అదంతా ప్రాబ్లం. ఇప్పుడు ఫోన్లు అవైలబుల్ ఉంటుంది, అందరూ వాట్సాప్లో మెసేజ్ పెట్టడమో లేకపోతే వాట్సాప్లో పంపించడమో, కాల్ చేయడమో, మా పాప బర్త్డే, వాళ్ళ ఫంక్షన్, వీళ్ళ ఫంక్షన్, ఇలాగా అందరి దగ్గర కూడా ద కైండ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ బయట నుంచి తయారు చేస్తున్నారు, దట్ వీ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్. ఓకే, సో వాళ్ళు కావాలని చేస్తుంది కాదు, దే వాంట్ టు గివ్ దెమ్ గుడ్ ఫుడ్, బట్ అంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలనుకుంటున్నారు కానీ దాని క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో లేకుండా అయిపోయింది. ఇలా హోమ్ బేస్డ్ చేసుకొని తినే అంత సిచ్యువేషన్ లేదు. ఇది కూడా లాస్ట్ పులిహార లాంటిది కూడా వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇవైతే వీటి గురించి చెప్పాలి. ఒకప్పుడు వర్షం పడుతుంది అంటే బజ్జీలు తెచ్చుకొని తిందామా అనేవాళ్ళు. ఈరోజు బజ్జీ తెస్తే తినేవాళ్ళే లేరు. ఎందుకంటే ఆ బజ్జీ తింటే గ్యాస్ట్రైటిస్ పెరిగిపోతుంది. ఓకే, ఇప్పుడు బజ్జీ అంటే శనగపిండితో తిని ఆరాయించుకొని లేదా నాకు డైజెషన్ ప్రాబ్లం లేదనే పర్సెంటేజ్ ఎక్కడైనా ఒకటి దొరికితే వాళ్ళని దే ఆర్ ద విన్నర్స్ లాగా, అబ్బా నువ్వు బాగా ఆరోగ్యంగా ఉన్నావు అన్నట్టుగా. అండ్ ఈ బండ్లు ఇవి చాలా బాగా, ఎస్పెషల్లీ ఐ కాంట్ సే ఫర్దర్, వాళ్ళ బిజినెస్ గురించి మనం చెప్పలేం కాబట్టి దిస్ ఈజ్ ఉమెన్ని విపరీతమైన ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్.
అండ్ చాట్ బండ్లు. పెద్దవాళ్ళు కూడా పోయి చాట్ బండ్ల దగ్గర ఏదో తీసుకొని తింటున్నారంటే ఇంక మనం చేయగలిగింది ఏం లేదు. మెన్ ఏదో చిన్నపిల్లలు కాలేజ్ పిల్లలు ఏదన్నా అలా తింటున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్లో అది ఊరికే కుదురుతుందంటే ఎప్పుడన్నా ఒకసారి ఓకే, కానీ సాయంత్రం బయటకు వస్తే కాలేజీల దగ్గర ఎక్కడైతే కొంతమంది గ్యాదర్ అవుతారో ఎన్ని చోట్ల ఉన్నాయి. క్వాలిటీ గ్యారంటీలు వీటిలో మన కంట్రోల్ ఉండవు. ఓకే, ఇవి కాకుండా డ్యూ టు అవైలబిలిటీ ఆర్ ఎవాల్వ్ అయిన సిస్టంలో నుంచి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిస్టమ్ ఈస్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్. బయటకు వెళ్తే ఏదన్నా తింటే దాని తర్వాత ఇమ్మీడియట్ గా ఒక థమ్స్అప్ కావాలా, ఒక స్ప్రైట్ కావాలా. అది తాగితే కొంచెం అంటే పాష్నెస్ లాగా కూడా కొంతమంది కన్సిడర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమందికి లైక్ వెన్ యూ గో టు డిమార్ట్ అలాంటి చోటుకి వెళ్తే ఎప్పుడైనా వీ గో లైక్ టు గెట్ సమ్ ఫ్యూ గ్రాసరీస్ అట్లాంటివి, కానీ లైక్ వీ హ్యావ్ కొంత మంచి క్వాలిటీ ఇచ్చే గ్రాసరీస్ వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ వీ గెట్ ఫ్రమ్ డిమార్ట్ లాంటి అలాంటివి. ఎప్పుడైనా పిల్లల్ని తీసుకున్నట్టు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరి దగ్గర థమ్స్అప్లు, మిరిండాలు ఏమో కానీ లైక్ అట్లాంటివన్నీ ఒక పెద్ద పెద్ద 2.5 లీటర్లు 100 రూపాయలకి అంత వస్తాయని 2-3 క్యాన్లు పెట్టుకుని ఉంటారు. వాళ్ళ దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు ఉంటారు. యూ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. వీటిల్లో ఉండే నేచర్ దానివల్ల అంత స్వీట్ ఉండటం వల్ల ఈ నేచర్ వల్ల వాళ్ళ గట్టి దెబ్బతినిపోతుంది. ఏ వెరీ షార్ట్ టైంలోనే దే విల్ బికమ్ పేషెంట్స్ టు హాస్పిటల్స్. అండ్ ఇవి డిజర్ట్స్, చీవింగ్ గమ్స్ అండ్ ఇవన్నీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు కూడా తినడం మొదలు పెట్టారు. ఓకే, అంటే మీరు చీవింగ్ గమ్స్ పెద్దవాళ్ళు తిన్నారని కాదు, బయట బేకరీలో నుంచి వీటిలో నుంచి వచ్చే ఫుడ్స్ ఇవన్నీ మనకి దీస్ ఆర్ బికమ్ ఎకో సిస్టమ్. మన చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళ ప్రమోషన్ కూడా. మీరు నిన్నెవరో లైక్ దసరాకి, దీవాళికి, ప్రతిదానికి చూడండి దే ఆర్ ప్రమోటింగ్ ఆల్సో. అంటే కొనండి ఇవి తినండి అని మన చుట్టుపక్కలకి వచ్చేసాయి. ప్రతి షాప్ దగ్గర ఒక వాళ్ళే పెడుతున్నారు ఫ్రీజర్ లాంటివి పెట్టి, ఒక్కొక్కటి 220 రూపీస్ నుంచి పెట్ బాటిల్స్, కొన్నిట్లయితే కెఫైన్ కూడా ఉందంట. ఈ చుట్టుపక్కల మనం ఇంత ఎకో సిస్టంలో ఉన్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. దట్స్ ద ఓన్లీ వే. ఎవరి పాటుకు వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మాత్రమే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కేర్ తీసుకోగలుగుతారు. ఓకే, ఇవన్నీ మీకు తెలియదా అంటే తెలియదని కాదు, ఇవన్నీ ఒక పేజ్లో పెట్టి చూపించడం వెనకాల ఉద్దేశం ఏంటంటే యు ఆర్ నాట్ డూయింగ్ ఇంటెన్షనల్లీ. మీరు ఇంటెన్షన్ తోటి ఏదో ఫ్యాటీ లివర్ తెచ్చుకుందాం, ఆరోగ్యం పాడు చేసుకుందాం చేయట్లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న ఒక ఎకో సిస్టమ్ ఈజ్ మేకింగ్ ఆర్ టేకింగ్ యూ టు దేర్. అండ్ లెట్స్ డిగ్ సమ్ మోర్. నాకైతే నిన్న వెన్ యూ వాస్ ప్రిపేరింగ్ బిఫోర్ ఐ టెల్ యూ అబౌట్ మిగతా ఆయిల్స్ వాటి గురించి, బయట మనం తినే చాలా మంది 20 రూపాయలు 30 రూపాయలు బయట బండి ఆపేసి అలా తినేసి సపరేట్గా వెళ్ళి తినేవి మోస్ట్ ఆఫ్ దట్ స్ట్రీట్ ఫుడ్స్. నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ టు ఎనీవన్, జస్ట్ ఐఎమ్ కన్వేయింగ్ అబౌట్ క్లీనినెస్ ఆర్ హైజీన్. ఓకే, సో చాలా బండ్లు చూడండి కరెక్ట్గా డ్రైనేజ్ కాలువ పైనే ఉంటాయి చూడండి. గుడ్ నెంబర్ ఆఫ్ ఈ బండ్లాగా పెట్టేవన్నీ కూడా డ్రైనేజ్ కాలువ పైనే ఉంటాయి. అండ్ 90% ఆఫ్ దెమ్ ఆర్ అవన్నీ క్లోజ్ చేసినవి కాదు, క్లోజ్ చేయడానికే క్యాజువల్గా చేశారు. వీటన్నిటికీ హోల్స్ ఉంటాయి. వాళ్ళు ప్లేట్లు కడిగి ఆ పక్క నుంచే కడుగుతుంటారు. హైజీన్ ఎక్కడుంది? నా ఉద్దేశంలో వాట్ ఆర్ యూ ఫీడింగ్ యువర్ సెల్ఫ్? మీరు ఏం ఫీడ్ చేస్తున్నారు బాడీకి? అన్హైజీనిక్ అండ్ అంత హెల్త్కి మంచిది కాంది వీటిని ఫీడ్ చేయాల్సిన అంత రిక్వైర్మెంట్ ఏముంది? జస్ట్ ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్ యూ విల్ గో హోమ్, యూ కెన్ టేక్ హోమ్ ఫుడ్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ సమ్, బయటికి వెళ్ళి ఏదైనా తిందాము అనుకుంటే హూ హ్యాస్ సమ్ అట్లీస్ట్ క్లీనినెస్ బాగుండాలి, కొంచెం క్వాలిటీ బాగా చేస్తున్నారనే ఒక అట్లీస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చోటుకి వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు ఈట్ గో దేర్. అదర్వైజ్ వెళ్ళి రోడ్డు మీద వెళ్తూ జామకాయ తీసుకొని తిన్నా దట్స్ గుడ్ ఎనఫ్. ఓకే, మై ఇంటెన్షన్ వాస్ డోంట్ పుట్ ట్రాష్ ఇంటూ యువర్ స్టమక్ ఫర్ ఎనీ రీజన్. ఫ్రెండ్ చెప్పాడనో లేకపోతే ఇంకొకరు చెప్పారనో, డోంట్ డూ దట్. అండ్ అనదర్ థింగ్,
రిఫైన్డ్ ఆయిల్స్. నిన్న లైక్ పోల్ పెట్టినప్పుడు కూడా చాలా మంది వీఆర్ యూజింగ్ రిఫైన్డ్ ఆయిల్స్. రిఫైన్డ్ ఆయిల్స్కి అవైలబిలిటీ రేట్లు పెరిగిపోయినాయి, ఎకానమీ మారిపోయింది, దీనివల్ల వాడుతుండొచ్చు. కానీ రిఫైన్డ్ ఆయిల్స్ని డైజెస్ట్ చేసుకొని ప్రాసెస్ చేసుకునే అంత యాక్టివిటీ మన దగ్గర లేదు. ప్రీవియస్లీ వెన్ ఎవ్రీ వన్ వాస్ట్ అంటే లైక్ మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి నడుస్తారు, రోజుకి చాలా పనులు నడుచుకుంటూ చేసేవి, ఎక్కి దిగే పనులు, చాలా లైక్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉండేవి. ఆ టైంలో దీంట్లో ఎంతో కొంత గ్లూకోజ్ వచ్చినా దాన్ని సంభవ ప్రాసెస్ చేసుకోగలుగుతుండే వాళ్ళు. అంటే మేము 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాడుతున్నాం కదా అంటే ఆ టైంలో యాక్టివిటీ లెవెల్స్ ఆర్ వెరీ హై. ఓకే, ఇప్పుడు అవి లేవు. అండ్ ఇప్పుడు అంత స్క్రీన్ టైం ఎలా ఉంది? 5 అవర్స్ 4 అవర్స్. వాటిని ఎలా అయితే గ్లూకోజ్ స్పైక్స్, సెన్సెక్స్ స్పైక్స్ అన్నట్టుగా గ్లూకోజ్ స్పైక్స్ అంటామో, మేము వి కాల్ దెమ్ యాజ్ ఎమోషనల్ స్పైక్స్. మీరు ఒకసారి లోకి వెళ్తే ఒకసారి మీరు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడన్నా ఎవరి మీద అరిసి మీరు కనుక గట్టిగా అరిసి ఉంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ హాఫ్ డే ఫర్ యూ టు రికవర్. స్టాఫ్ మీద కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద కానీ ఏ కారణంతో అయినా, ఈవెన్ ట్రాఫిక్లో అయినా మీరు ఒక్కసారి ఎమోషనల్గా అరిస్తే ఇట్ విల్ టేక్ హాఫ్ డే టు రికవర్ అట్లీస్ట్. అలాగే మనం రీల్స్ ఇవో చూస్తున్నప్పుడు దట్ మూడ్ స్వింగ్స్ గోస్ అప్స్ అండ్ డౌన్, ఇవి మీకు తెలియవు. అదైతే మనకి చాలా హై కాబట్టి ఇమీడియట్ తెలుస్తుంది. ఇలాగ ఒక ప్యాటర్న్స్ ఏర్పడిపోతాయి. అంత స్ట్రెస్లో ఉన్నాం. ఈరోజు మనీ నెసెసిటీ. ఈరోజు లైక్ వెన్ దేర్ వాజ్ దివాళీ, ఏదో బయటకు తీసుకెళ్దామని చూస్తే 1000 రూపాయలకి ఏం రాలేదు, ఒకటి చిన్న కవర్ పట్టుకొని వెళ్ళాం. ఒకప్పుడు 1000 రూపాయలకి వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఫైనాన్షియల్ నెసెసిటీ కానీ బడ్జెట్స్ కానీ ఆ లెవెల్లో ఉన్నాయి. అంటే అవసరాలు అంత 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 డబ్బులు అవసరం ఉంది, అంత ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది, లేదా సోషల్ స్ట్రెస్లు చాలా ఉన్నాయి, సక్సెస్ గురించి, వీటన్నిటి గురించి. ఇంత స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇటువంటి ఒక లైక్ రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేస్తే దట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఖచ్చితంగా గో ఫర్ గీ ఆర్ ఏమన్నా లైక్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి వెళ్ళండి. ఓకే. అండ్ ఇంకోటి, బయట గీ అని తక్కువ రేటుకి 100 రూపాయలకి ఇస్తారు, 50 రూపాయలకి ఇస్తారు అని, లైక్ అంటే గీని కాదు, గీతో చేసిన వస్తువులే 50 రూపాయలకి 100 రూపాయలకి ఇస్తారు అంటే ఇప్పుడు అయిపోయిన 2000కి 3000కి ఇస్తామంటే వెళ్తామా, కొనుక్కుంటామా? బట్ వెన్ స్వీట్స్ కానీ ఇటువంటి 100 రూపాయలకి 150 రూపాయలకి అలా ఇస్తారంటే ఓకే, గీతో చేసామంటే నన్నాసనం వెళ్ళిపోయి తెచ్చేసుకుంటున్నాం. హౌ ఇస్ దట్ పాసిబుల్? గీ కేజీ 1000 రూపాయలు, 700 నుంచి 800 దాకా ఉంటే వాళ్ళు పావు కేజీ స్వీట్స్ 100 రూపాయలకి ఎలా ఇస్తారు? టెక్నికలీ నాట్ పాసిబుల్. ఓకే, ఐ మీన్ డోంట్ పుట్ యువర్ మనీ అండ్ గెట్ సంథింగ్ హార్డ్ టు యువర్ బాడీ. అండ్ నేను అకేషనల్గా ఎప్పుడన్నా ఒకసారి ఫ్రైడ్ రైస్ లాంటివి కొంటాను, ఒక్క చోటే కొంటాను. ఆ ఒక్క చోట ఎందుకు కొంటానంటే వాళ్ళ టేస్టింగ్ సాల్ట్ వాడను అని వాళ్ళ ఓనర్ నాకు చెప్పాడు. నేను అడిగినప్పుడు లైక్ నాకు ఇలా వాడరు అంటే, వేయకుండా చేయగలరా అంటే అసలు మేము వాడము బాబు అని. సో టేస్టింగ్ సాల్ట్ వాడితే, ఈ టేస్టింగ్ సాల్ట్ వాడితే ఏమవుతుంది అంటే, సైన్స్ చెప్పే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇన్స్పైట్ ఆఫ్ సైన్స్ చెప్పడం కంటే. సో ఏంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఇంట్లో కొంచెం పచ్చడి, కొంచెం నెయ్యి, కొంచెం పెరిగేస్తే మినిమం క్వాంటిటీ ఆఫ్ అన్నం తింటే మధ్యాహ్నం తిన్నాం అనుకోండి, సాయంత్రం ఊరికి ఆగలం, లేదా చాలా బాగా మంచి ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అంతకుమించి ఎక్కువ తిందామంటే కుదరదు. లేదా మనం బిర్యానీ గీ వేసుకొని మన ఇంట్లో ఏదైనా చేసుకొని మంచి బిర్యానీ చేసుకుంటే ఒక 2 స్పూన్స్ తినే లోపల సరిపోతుంది. బట్ ఎందుకు మనం బయట రెస్టారెంట్కి వెళ్తే 1-2 స్టార్టర్స్, తర్వాత బిర్యానీ, ఆ తర్వాత లస్సీ లేదా ఏదైనా థమ్సప్, ఇన్ని ఎందుకు తాగుతున్నాం, ఎందుకు తింటున్నాం? ఎప్పుడైతే టేస్టింగ్ సాల్ట్స్ ఇటువంటి లోపలికి వెళ్తాయో మన బాడీలో ఇంకా నీకు చాలు అని చెప్పే కొన్ని హార్మోన్స్ ఉన్నాయి. లెప్టిన్ అంటాం. ఆకలేస్తుంది అని ఎవరు చెప్తారు? వై యు ఆర్ గోయింగ్ అండ్ టేకింగ్ ఫుడ్? గ్రెలిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, అది ఆకలేస్తుందని చెప్తుంది. లెప్టిన్ అనే హార్మోన్ ఉంటుంది, అది ఇంకా చాలు అని చెప్తుంది. మన పొట్టలో నిండిపోయినాయి కాబట్టి సెన్సార్ ఫుల్ అయ్యి కాదు. మీరు కావాలంటే కొంచెం 2 ఇడ్లీ, నేతి ఇడ్లీ 2-3 తినండి చాలని చెప్పేస్తుంది. ఎందుకని అలాగా అంటే, అంత ఫ్యాట్ తగలంగానే ఓకే ఇది చాలా క్యాలరీస్ వచ్చేస్తాయి, ఎనర్జీ వచ్చేస్తుంది కాబట్టి చాలు అని చెప్తుంది. ఓకే, సో ఈ టేస్టింగ్ సాల్ట్ వాడటం వల్ల నాకు చాలు అని చెప్పే మెకానిజం బ్రేక్ అయిపోద్ది. ఇంకా తర్వాత ఎంత తిన్నా తినొచ్చు.
ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇవి కాకుండా అదర్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. సో అన్లెస్ అంటిల్ ఇట్స్ వెరీ నెసెసరీ మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోండి. డోంట్ గో ఫర్ లైక్ ఇప్పుడు ఈ వారం బిర్యానీ తినలేదు తినకపోతే అలాగా, అలాంటి మైండ్ సెట్లో డోంట్ బీ దేర్. బికాస్ దేర్ ఈజ్ ఎ స్టేట్మెంట్. నేను యాక్చువల్గా ఐ వాంట్ టు పుట్ ఎ స్లైడ్, బట్ వద్దులే మరీ హార్ష్గా ఉంటుందని ఆ స్టేట్మెంట్ పబ్లిష్ చేయలేదు. నోకియా కంపెనీ క్లోజ్ అయ్యేటప్పుడు ఆ కంపెనీ చెప్పిన స్టేట్మెంట్, ఐ విల్ షేర్ ఇట్ ఇన్ ద గ్రూప్ ఈవినింగ్. వీ డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్. నోకియా CEO చెప్పిన స్టేట్మెంట్, మేమేం తప్పు చేయలేదు. మారుతున్న దానికి అప్పటి వరకు మైక్రోసాఫ్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంపెనీ అనుకున్నాడు. మైక్రోసాఫ్ట్ తయారు చేసిన ఒక ఓఎస్ని యూజ్ చేద్దాం అనుకున్నాడు. బట్ సొసైటీ ఎలా మారుతుంది, కన్వీనియంట్ కోసం ఎలా చూస్తున్నారు, కంఫర్ట్ ఎలా చూస్తున్నారు, ఎంత క్లీన్నెస్ చూస్తున్నారు, ఎంత కంజెస్టెడ్గా కాదు ప్లెయిన్గా ఉంటే ఎలా వాడుతున్నారు, వీటిని గమనించుకోకుండా తను చేసుకున్న పని నేను బాగానే ఉన్నా కదా, నా పని నేను చేసుకున్నాను కదా, క్వాలిటీ ఆఫ్ ద హార్డ్వేర్ బాగానే ఉంది కదా, ఈ మైండ్ సెట్లో వెళ్ళిపోయారు. బై ద టైం దే లుక్ బ్యాక్, కొంచెం అట్లా చూసే లోపలే ఆండ్రాయిడ్, అప్పుడే పుట్టిన ఆండ్రాయిడ్ ఓవర్టేక్ చేసేసింది. ఈ ట్రాన్సిషన్ని లేదా మారుతున్న దాన్ని గమనించలేదు. సిమిలర్గా వీటిని చుట్టుపక్కల మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు మనకు అరిసె కావాలి అంటే యూ హ్యావ్ టు వెయిట్ స్టిల్ సంక్రాంతి. ఈ మధ్యలో అరిసెలు కావాలంటే దొరకవు, ఏదో జిలేబీ అట్లాంటివి. ఈరోజు యూ నేమ్ ఎవ్రీడే ఏ వంటకం కావాలన్నా మీ దగ్గర వస్తుంది, అందుబాటులో పెడుతున్నారు. దట్ ఈస్ ద సిస్టమ్, ఎకో సిస్టమ్ అంతా మన చుట్టూ బిల్డ్ అయింది. కొంతమందికి అయితే నేను అన్నం తిన్నా ఒక స్వీట్ తినకపోతే ఉండలేకపోతున్నాను. యూ డోంట్ నో దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ సైడ్. అది క్రియేట్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఈ ఎకో సిస్టమ్ లో ఉన్నాము. మీరు ఏమి చేయకపోయినా పర్లేదు, జస్ట్ ఎకో సిస్టమ్ లో ఉండి ఫాలో అయిపోతా ఉంటే యూ విల్ బి డిసీజ్డ్ సమ్వేర్ సమ్డే. యూ విల్ బికమ్ ఏ పర్మనెంట్ క్లయింట్ ఫర్ అన్ హాస్పిటల్ సమ్డే. జస్ట్ యూ నీడ్ టు బి వెరీ కాషియస్, టేక్ నెసరీ స్టెప్స్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ సిమ్టమ్స్ ఏమన్నా తెలుస్తాయా అంటే రోజంతా కొంచెం టైర్డ్నెస్ అనిపించడం, ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్లో టైర్డ్నెస్ అనిపించటము, కొంచెం అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ లాగా అనిపించటము. ఓకే, ఇవి కొన్ని మనకి ఈజీగా కనిపించే, లేదంటే కొంచెం సిమ్టమ్స్ ఎర్లీ స్టేజ్లో అర్థమయ్యే సిమ్టమ్స్ అన్నమాట. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ దగ్గర నుంచి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఓకే ఫ్యాటీ లివర్ దాకా వస్తుంది. ఓకే, ఫ్యాటీ లివర్ ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఫంక్షనాలిటీస్ డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, బట్ ఫ్యాటీ లివర్ వల్ల ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే ఫ్యాటీ లివర్ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది. ఆ ప్రాబ్లం ఈ రూట్ కాజ్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక వస్తే ఆ తర్వాత చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. యూ నేమ్ కిడ్నీ ప్రాబ్లం, సంబంధి ఆ పర్సన్ ఉన్న ప్రాబ్లం రావచ్చు. అండ్ PCOS వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఈజ్ బిఫోర్ టైప్ 2 డయాబెటీస్ వచ్చే ముందు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ దగ్గర కనుక రెక్టిఫై చేసి షార్ట్ అవుట్ చేయడం మొదలు పెడితే టైప్ 2 డయాబెటీస్ నుంచి వాళ్ళని దూరం చేయొచ్చు. ఒకవేళ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా వాళ్ళ లైఫ్ స్పాన్ లైక్ ఆ లాంగివిటీ బాగా పెంచవచ్చు. బీపీ, యూ చెక్ బీపీ ప్రాబ్లం, బీపీ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఇంకా ఇవి రెండు ఉన్నాయంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, దీస్ ఆర్ కామన్. సో ఫ్యాటీ లివర్ ఈజ్ ద ఇనీషియల్ పాయింట్ వేర్ వీ కెన్ నో, చెక్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోగలిగితే ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ అన్నిటి ఆపగలుగుతాం. అండ్ ఫ్యాటీ లివర్లో కూడా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఇస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం. అది కాకుండా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా ఉంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఏదైతే తాగితే పోతావరా అని అంటారు చెప్పరా, అవన్నీ దోస్ ఆర్ కామన్. అది వాళ్ళు కావాలని ఇంటెన్షనల్గా కావాలని వాడవాళ్ళని కాదులే, కానీ డ్యూ టు వాళ్ళ హ్యాబిచువల్ కానీ లేదంటే ఏదో ప్రాబ్లం వల్ల వాళ్ళు క్రియేట్ చేసుకునేది. ఈ నాన్ ఆల్కహాలిక్ ఏంటంటే నేనేం తప్పు చేయట్లేదు అనుకుంటూనే ఒక ప్రాబ్లంలోకి ఎంటర్ అయిపోతారు వాళ్ళు. దీని తర్వాత వచ్చే వాటిల్లో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాము. దీని తర్వాత ఫైబ్రోసిస్ అంటాం. ఫైబ్రోసిస్ అంటే ఎంత సాఫ్ట్గా ఉండాల్సింది కాస్త థ్రెడ్డీగా తయారైపోతుంది. లివర్ సిరోసిస్, దిస్ ఇస్ వేర్ లివర్ గెట్స్ ఫెయిల్. అండ్ ఇక్కడ నుంచి లివర్ క్యాన్సర్స్ కూడా క్రియేట్ అవుతాయి సిరోసిస్ దాకా వచ్చిందంటే. సో స్టార్టింగ్ పాయింట్ ఈస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇది ఇప్పుడున్న ఎకో సిస్టంలో నేను గమనించుకోకుండా తింటున్నాను అంటే యూ విల్ గెట్ ఇట్. యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్.
ఇలాంటి దాన్ని నేను కాన్షియస్గా గమనించట్లేదు అని అనుకుంటూ నా పనిలో నేను ఉన్నాను అంటే యు ఆర్ ఎట్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అండ్ వీటికి సంబంధించిన కాజెస్ సెడెంటరీ, ఎస్పెషల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈరోజు మనం కార్లు యూజ్ చేయటమా, కూర్చొని ఉండటమా, ఫోన్ కానీ ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి కొన్ని రిసోర్సెస్ కూడా లేవు. అండ్ ఇఫ్ సంబడి ఉమెన్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇంటి దగ్గర వాకింగ్ వెళ్దామంటే రోడ్డు మీద ఆ స్ట్రీట్ మీద నడవాలి. ఎదురుగా వచ్చే ఆటోలు, బండ్లు వీటన్నిటిని బేస్ చేసుకొని ఆ పొగలోనే నడవాల్సి వస్తుంది. దేర్ ఆర్ నో ప్రాపర్ ప్లేసెస్ టు డూ గో ఫర్ వాకింగ్ చేయడానికి ప్రాపర్ ప్లేసెస్ లేవు. డ్యూ టు మైక్రో ఫ్యామిలీస్, చిన్న చిన్న కుటుంబాలు ఉండటం వల్ల. ఇంతకుముందు కుటుంబంలో ఎవరో ఒకళ్ళు, ఒక 45 కుటుంబాలు ఉన్నారనుకోండి, పిల్లల్ని మిగతా వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూసిండే, ఒకళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా పని చూసుకుంటుంటేనో కొంచెం అట్లా నడుచుకొని వెళ్దాం వస్తేనో. ఈరోజు అలా లేదు. మదర్ కొంచెం పక్క జరిగితే పిల్లలకి ఇయ్యి అంటారు, లేదా ఫ్యామిలీ నెసిటీస్ అన్నీ ఆగిపోతున్నాయి. ఏదైనా జాబ్ చేస్తున్నాను అనుకోండి, జాబ్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేదైనా చేయాలంటే అన్లెస్ అంటే సండే సపరేట్గా, సండే వారం అంతా పనిచేసి సండే రెస్ట్ తీసుకోవాలని పడుకునే ఉంటారు. ఇవన్నీ మన చేతుల్లో కంట్రోల్లో లేకుండా జరుగుతున్నాయి, కొన్ని ఫెసిలిటీస్ లేకుండా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఫర్ మెన్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ లో లిబిడో. నేను దీన్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. ఇఫ్ సంబడి హ్యాస్ ఎ ప్రాబ్లం, గో అండ్ గూగుల్ దిస్ ఇష్యూ. దీని గురించి దేర్ ఆర్ సమ్ ఉమెన్ ఆల్సో ఇన్ ద కాల్. దీని గురించి నేను డీటెయిల్గా చెప్పట్లేదు, కానీ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యాస్ దిస్ ఇష్యూ అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ victims of this issue and that is affecting them more. Okay, so if somebody has a problem, or like if you think there is some problem, men especially, go and Google this word, low libido. అండ్ డయాగ్నోస్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నేను ఎలా సరే, ఓకే, నేను ఐ వాంట్ టు టేక్ స్టెప్స్, ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాను, ఏం చేయాలి, ఎలా చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. మీకు ఏదైనా సిగ్నిఫికెంట్గా ప్రాబ్లం ఉంటే బ్లడ్ టెస్ట్లు చేయించుకోవచ్చు, లేదా సింపుల్గా అల్ట్రాసౌండ్ స్కాన్ అంటాం, అబ్డామిన్ స్కాన్ చేస్తారు. అక్కడ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ కానీ ఏదైనా ఫ్యాటీ లివర్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తాయి. పెద్ద ప్రాబ్లం ఉంటే, దీని బాగా సివియారిటీ ఉంటే బయాప్సీ కూడా, కొంచెం పార్టికల్ తీసుకొని దాన్ని టెస్ట్ చేసి కూడా చేస్తారు. ఓకే, సో ఇట్లా డిపెండ్స్ అపాన్ పెద్ద ప్రాబ్లం బట్టి. నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు ఉందో లేదో కూడా డౌట్ ఉంది అంటే, మీకు నియరెస్ట్గా ఉండే మంచి క్వాలిటేటివ్ ల్యాబ్కి వెళ్ళి స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ అంటారు, 100 నుంచి 1200 రూపాయల మధ్యలో తీసుకుంటారు, డిపెండ్స్ అపాన్ ఉన్న ఏరియాని బట్టి. స్కాన్ చేపిస్తే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫ్యాటీ లివర్ లాంటిది ఏమైనా ఉందా, ఓకే, గాల్ బ్లాడర్ ఈ మధ్య ప్రాబ్లం వస్తే టక్కని తీసేస్తున్నారు, దాన్ని ఎర్లీ స్టేజ్లో ఏమైనా కనుక్కోవచ్చా, ఇవన్నీ కూడా చేస్తారు. సో నాకు ఇవన్నీ నువ్వు చెప్పినవన్నీ ఓకే, బట్ నేను ఇక్కడ ఐ వాంట్ టు టేక్ స్టెప్స్, ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అంటే గో అండ్ గెట్ దిస్ టెస్ట్ డన్. అండ్ ఆబ్వియస్గా దీనికి అసలు ట్రీట్మెంటే లేదు. ఫ్యాటీ లివర్కి దేర్ ఈజ్ నో ట్రీట్మెంట్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు గెట్ అవాయిడ్. కొన్ని విషయాలను అవాయిడ్ చేస్తూ కొన్ని పాజిటివ్ స్టెప్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో మన మార్పులు తీసుకొచ్చుకోవాలి తప్ప, ఈ 11 days ప్రోగ్రామ్ కూడా కొంచెం మిమ్మల్ని ఆ వైపు నడిపించడానికి, కొంచెం బెటర్ స్టెప్స్ తీసుకోవడానికి, వీటికి సంబంధించిన కొన్ని యాక్షన్స్ తీసుకోవడానికి, కొన్ని ఆపడానికి. ఓకే, దేర్ ఈజ్ నో, కావాలంటే గూగుల్లో టైప్ చేసి చూడండి, వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఫ్యాటీ లివర్. దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఎట్ ఆల్. ఓకే, ఓన్లీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్. మీకు లాస్ట్లో చూపిస్తాను. ఎంత పెద్దోళ్ళైనా కానీ దే హ్యావ్ టు, లైక్ హూఎవర్ మేబీ యూ ఆర్, యూ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ ఈ ఫ్యాటీ లివర్స్ కానీ ఇటువంటి రెక్టిఫై అవ్వాలి అంటే. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, కొంచెం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటము, మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకోవటం, ఆల్కహాల్ ఒకళ్ళు తీసుకునే అలవాటు ఉంటే దాన్ని తగ్గించడము, ఎప్పుడన్నా మేక్ ఇట్ అకేషనల్, లైక్ 6 months అట్లాగా. అండ్ డయాబెటీస్ కంట్రోల్ లేదు, ఏముంది 6.7 ఉంది, 7.2 ఉంది, పెద్ద ప్రాబ్లం లేదు, ఈరోజు నాకేం ఇబ్బంది లేదంటే దట్ విల్ ఎఫెక్ట్, మళ్ళీ లివర్ మీద బాగా స్ట్రెస్ పడుతుంది. ఎస్పెషలీ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవటం. స్ట్రెస్ ఒకవేళ ఉందనుకోండి, ట్రై టు గెట్ మేనేజ్, లైక్ ఫోన్ చూస్తూ కాదు, ఇంకేదైనా నిదానంగా కూర్చొని టాక్ టు యువర్ స్పౌస్, టాక్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకేదైనా అంటే కొన్ని షార్ట్ పీరియడ్ ఆఫ్ ఫైనాన్షియల్ బిజినెస్ సంబంధించి ఉంటే ఓకే, బట్ కంటిన్యూస్గా ట్రిగర్ అయ్యా ఉంటే గెట్ కౌన్సిల్ బై లైక్ న్యూట్రిషనిస్ట్ కానీ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని మాట్లాడుకొని ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం కోసం యూ హ్యావ్ టు వర్క్అవుట్ ఆన్ ఇట్. అండ్ స్లీప్,
స్లీప్ విషయానికి వస్తే చాలామంది ఇఫ్ యూ కీప్ స్టేటస్ అట్ 11 PM 1 దాకా కూడా స్టేటస్ చూస్తూనే ఉంటారు. కావాలంటే ఈరోజు స్టేటస్ పెట్టి చూడండి 11 o'clock ఏదైనా 1 o'clock కూడా చూస్తూ ఉంటారు. సో మన బాడీకి 9-10 తర్వాత బాడీ మళ్ళీ రికవర్ అవ్వాలి. ఆ రికవర్ అయ్యే టైం స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, 8 hours నిద్రపోతున్నాను కదా అని 1 గంట తర్వాత పడుకొని ఉదయం 9ంటికి లేస్తే దట్స్ నాట్ గుడ్. 10-10:30 మ్యాక్స్ 1.5 hour హ్యాబిట్. ఈ 11 daysలో మీరు యూ నీడ్ టు స్లీప్ బిఫోర్ 10:30 అండ్ 1 hour బిఫోర్ ఫోన్, అన్లెస్ అంటిల్ యువర్ మెడికల్ ప్రొఫెషనల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పితే 9:30 కల్లా ఫోన్ పక్కన పెట్టేసేయాలి. ఈ 11 days దిస్ ఇస్ వన్ ఆఫ్ ద చేంజ్. ఓకే, 11 days లెట్స్ ప్రాక్టీస్ ఇట్. ఎందుకంటే నేను 11 days పెట్టడానికి కారణం ఏంటంటే 21 days 90 days అలాంటి ప్రోగ్రామ్ పెడితే అంత ఓపిక ఉండదేమో అని 11 daysలో ఐ వాంట్ యూ టు మేక్ సమ్ ఏదైనా పాజిటివ్ చేంజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. తక్కువ టైమే కదా, లెట్ మీ ట్రై ఇట్ అని యూ కెన్ టేక్ సమ్ యాక్షన్. అందుకు 11 days పెట్టండి. అండ్ రీసెంట్గా రాజమౌళి గారు చెప్పింది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్, ఒకసారి చూడండి. 47th day of no sugar. ఓ సీరియస్లీ? ఎలా? మనకి మీకు ఉన్నది ఒకటే ప్రాబ్లం. మాకైతే చాలా లిస్ట్ వేస్తే మాకు పేజీలు ఉంటాయి. మీకు షుగర్ ఒకటే లేదు, అది కూడా ఆపేసారా? 47 days. ఎలా? అంటే అంటే చాలా ఎడిక్ట్ అయిపోతుంది దానికి షుగర్ అని, కొంచెం ఆపేద్దాం అని ఒక 40 days అనుకున్నా. 40 days అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు చూద్దాం, బాగా తినాలనిపించినప్పుడు తిందాం, అప్పటి వరకు తినొద్దే నాగే. 47 days అయింది. ఈజ్ ద వన్ హూ కెన్ గెట్ వాట్ ఎవర్ ద ఫుడ్ యూ వాంట్. ఈరోజు ఎంత మంచి ఒక జిమ్ స్పెషలిస్ట్ కావాలంటే జిమ్ స్పెషలిస్ట్ని హైర్ చేసుకోగలడు. నేను ఎక్కడుంటే అక్కడ నాతో పాటే తిరగాలన్నా కానీ, బికాస్ ద కైండ్ ఆఫ్ బడ్జెట్ మూవీస్ ఈ మేక్స్, నాతో పాటు ఉండమన్నా ఉంచుతారు. ఎక్స్క్లూజివ్ న్యూట్రిషనిస్ట్, నాకు మంచి క్వాలిటేటివ్ న్యూట్రిషనిస్ట్ని నా పక్కనే ఉండాలి డ్యూరింగ్ ఎంటైర్ ఈ మూవీస్ టైం మొత్తం అంటే కూడా దే విల్ అరేంజ్. బట్ వన్ పాసిబుల్ సొల్యూషన్ ఏంటంటే తన కంట్రోల్లో ఉండటం, తను జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలరు. ఆ ఎక్స్టర్నల్ పెరిఫెరల్స్, సపోర్ట్ సిస్టమ్స్ హెల్ప్ చేయగలవు కానీ వాటికి ఏమీ చేయలేదు. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఆల్సో హ్యాస్ టు ఒక స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. షుగర్స్ నేను కొన్ని రోజుల పాటు తినను అని. అంటే ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ హ్యావ్ మనీ, వెదర్ యూ హ్యావ్ పవర్, వెదర్ యూ హ్యావ్ రిసోర్సెస్. Your positive steps can only help you get your disease out of your body. మన బాడీలో నుంచి మన డిజార్డర్ కానీ డిసీజ్ కానీ బయటికి పోవాలంటే మనం తీసుకునే పాజిటివ్ స్టెప్స్ మాత్రమే చేయగలం. ఓకేనా? సో ఐ వాంట్ యూ టు పే ఫుల్ అటెన్షన్ ఫర్ నెక్స్ట్ 11 days అండ్ గెట్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. 11 days ప్రోగ్రామ్ ఏముంటుంది, గ్రాసరీస్ ఏం కావాలి, ఎలా ఉంటుంది, ఒక టిపికల్ డే అనే డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ థింగ్ దట్ ఐ వాంట్, లైక్ ఇనీషియల్ వి థాట్ ఆఫ్ కొంత పేమెంట్ పెడదాం అనుకున్నాం. అంటే ఒక 500 rupees, 400 rupees, 1000 rupees 11 days పాటు గైడ్ చేసినందుకు అని. బట్ వాట్ వీ థాట్ వాస్ లైక్ మేబీ 100 rupees, 500 rupees పే చేస్తారు కానీ యూ డోంట్ పే అటెన్షన్. దాన్ని మీరు యూజ్ చేసుకోకపోతే దట్స్ నాట్ లైక్ మా పర్పస్ సర్వ్ అవ్వదు. సో ఇన్స్పైట్ ఆఫ్ డూయింగ్ దట్, ఎవరైతే 11 days 7,000 steps ప్రతిరోజు మినిమం ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారో, హూ ఎవర్ షేర్స్ విత్ అవర్ టీమ్, నేను 11 days పాటు 7,000 steps కంప్లీట్ చేశాను అంటారో వాళ్ళకి ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ రిపోర్ట్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన లైక్ ఈ రిపోర్ట్స్ అనాలిసిస్ చేయడం కానీ మొత్తం గవర్న్ చేయడం ప్రాసెస్కి కన్సల్టేషన్ విల్ బి వెరీ, కన్సల్టేషన్ మొత్తం ఫ్రీ ఉంటుంది. అండ్ ఇట్లాంటి వాళ్ళని మాత్రమే నెక్స్ట్ స్టెప్లోకి వీ విల్ టేక్. అంటే ఒక బ్యాచ్ని ఐఎమ్ ప్లానింగ్ ఫ్రమ్ November 15th నుంచి December 31st వరకు ఒక 45 days ఒక బ్యాచ్ని తీసుకొని వాళ్ళ హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వర్క్ చేద్దాము అనుకుంటున్నాను. వాళ్ళలో ఆ బ్యాచ్లోకి రావాలి అంటే one of the criteria is completing these 7,000 steps. Okay, because 11 రోజుల పాటు if you are committed, then we can help you with some more days so that you can get your transformation done. Okay, I hope this is good for them. ఇప్పుడు అంటే కొంత అమౌంట్ పెడితే పే చేస్తారు కానీ
మేబీ అది దట్ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. ఆ అమౌంట్ పెద్దగా పోతుంది అనుకోవడం కాదు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ పుల్ దెమ్ ఆఫ్. ఓకే, సో ఐ వాంట్ యూ టు హ్యావ్ ఏ హెల్దీ లివర్, హెల్దీ లైఫ్. నెక్స్ట్ 11 days సీరియస్గా ఫోకస్ చేయండి. యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. స్టెప్ బై స్టెప్ బేబీ స్టెప్సే ఉంటాయి, నాట్ టూ మెనీ డ్రాస్టిక్ చేంజెస్ ఉండవు. మీకు ఈవినింగ్ ఒక డాక్యుమెంట్ పంపించాము, హౌ దీస్ డేస్ విల్ బి అనేది. అండ్ అగైన్ ఆఫ్టర్ ఇమీడియట్లీ దిస్ కాల్ వీ విల్ షేర్ యూ ఫ్యూ మోర్ డాక్యుమెంట్స్, వాట్ ఆర్ ద గ్రాసరీస్ రిక్వైర్డ్, హౌ ఏ టిపికల్ డే లుక్ లైక్స్ అనేది. ఓకేనా, ఇంక్లూడింగ్ వాటర్ ఎలా తీసుకుంటాం, వాట్ టు అవాయిడ్, ఇవన్నీ కూడా మీకు గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే, ఐ వాంట్ యూ టు టేక్ స్టెప్స్. ఒకసారి డాక్యుమెంట్ తీసుకొని చదివి ఎనీ క్వశ్చన్స్ ఉంటే వాటిని యూ అప్రోచ్ త్రూ గ్రూప్లో కానీ అప్రోచ్ అవ్వండి. యూ పుట్ యువర్ క్వశ్చన్స్ దేర్, వీ విల్ ఆన్సర్ యూ. బట్ ఐ వాంట్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఏం జరిగిద్ది అంటే, సీరియస్గా చేస్తే మీ హెల్త్ బెటర్ అయింది. ఏం జరగదు అంటే, మీరు సీరియస్గా చేయకపోతే ఎక్కడుంది అక్కడే ఉండిపోతుంది. అండ్ ఈవెన్ ఇట్ కెన్ గో వర్స్ట్ ఆల్సో, బికాస్ మీరు ఆ ఎకోసిస్టమ్ నుంచి బయటికి రాకపోతే వీ కెనాట్ చేంజ్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. ప్రసాద్, We will take some questions. Yes, please. ప్రసాద్, Yes. ఏంటంటే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎర్లీ డిన్నర్ చేస్తాం కదా జనరల్ గా, అంటే జస్ట్ ఒక 7 చేసాం అనుకోండి ఎర్లీ డిన్నర్, Yes. 10 కల్లా డైజెస్ట్ అయిపోతుంది, 3 hours లో డైజెస్ట్ అవుతుంది నార్మల్ గా ఎవరికైనా అని, కొంచెం హెల్దీ పర్సన్ కి. Okay. ఇప్పుడు నైట్ 10 నుంచి మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే వరకు, అంటే మార్నింగ్ 8 వరకు, మార్నింగ్ 8 9 వరకు Okay. ఈ లివర్ ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అవుతా ఉంటుందా ఆటోమేటిక్ గా, మన నిద్రలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా? లివర్లో ఉన్న ఫ్యాట్ అని కాదు, లివర్లో ఎప్పుడు రిజర్వ్ ఫ్యాట్ ఉంటుంది. మీకు అప్పుడు నెసెసిటీ ఉంటే, ఇప్పుడు నైట్ వర్కౌట్ చేస్తున్నావు, యు ఆర్ డూయింగ్ సమ్ ట్రావెల్ కానీ, ఊర్లో ఇంట్లో పెళ్ళి ఉంది, అప్పుడు నెసెసిటీ ఉంటే లివర్ విల్ ప్రొవైడ్ యూ ఎనర్జీ. దాన్ని లైక్ చేస్తుంది, ఈవెన్ బాడీ ఫ్యాట్ నుంచి తీసుకొని కూడా నీకు ఇస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ నెసెసిటీ. మామూలుగా బేసిక్ యాక్టివిటీస్కి ఆల్రెడీ బాడీ లివర్లో రిజర్వ్స్ ఉంటాయి కదా, అదిలో పనిచేస్తుంది. అండ్ మార్నింగ్ ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పింది, మార్నింగ్ బాడీ విల్ ప్రిపేర్ సమ్ ఎనర్జీ రిసోర్సెస్ ఫ్రమ్ ఫ్యాట్. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నైట్ అంతా బర్న్ అవుతా ఉంటుందా ఫ్యాటీ లివర్ దగ్గర, లివర్ లో ఉన్న ఫ్యాట్ అంతా? అలా ఉండదు. దట్ హ్యాస్ రిజర్వ్ సోర్సెస్. ఇప్పుడు లైక్ హౌ వీ కీప్ సమ్ మనీ ఫర్ మనకు అవసరమైన ఎట్లా ఉంటుందో, ఫంక్షనాలిటీ ఈజ్ దేర్. ఎక్స్ట్రా బర్న్ అవ్వాలంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ ఎక్స్ట్రా యాక్షన్స్. ఊరికి అలా బర్న్ అయిపోదు. ఓకే, థ్యాంక్ యూ. Any other questions? Hope we are done with the meeting and